Hi friends, welcome back to our channel Flavor Station and Vlogs. Today మన రెసిపీ మైసూర్ బొండా విత్ పల్లి చట్నీ. మైసూర్ బొండా హోటల్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా మైసూర్ బొండా చేస్తున్నప్పుడు షేప్ సరిగా రాదు, లేకుంటే లోపల పిండి పిండిలా ఉంటుంది. లేదు అంటే మనం బోండా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది చిల్లుతూ ఉంటుంది. ఇలా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్తో మైసూర్ బొండాని ఇప్పుడు నేను చూపే విధంగా ట్రై చేసి చూడండి. హోటళ్ళ కన్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మైసూర్ బోండాను చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోండి. ఈ పెరుగును మంచిగా సాఫ్ట్గా ఒక 5 నిమిషాలు బీట్ చేయండి. ఇది క్రీమీ స్ట్రక్చర్లోనికి వస్తుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి కలపండి. తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కలపండి. దీనిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలపండి. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే అంతా పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఇలా కలుపుకొని గంట పక్కన పెట్టుకోండి. ఈ లోపం మనం పల్లీ చట్నీ చేసుకుందాం. ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకుండా పల్లి చట్నీ చేయండి. ఇలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు, 3 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దీనిని ఒక స్టెయినర్ ద్వారా వాటర్ నంతా వంపుకొని పల్లీలు మిరపకాయలను మిక్సీ గిన్నెలోనికి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత దీనిని కొన్ని వాటర్ పోసి మెత్తనిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పోపు పెట్టుకుందాము. పోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించండి. ఇలా వేయించుకున్న పోపును మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఎక్కువ ఆయిల్తో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న మైసూర్ బోండా పిండిని తీసుకొని దీనిని చాలా బాగా చేతి వేళ్ళతో ఇలా బీట్ చేస్తూ ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. పిండి ఎంత బాగా కలిపితే బోండా అంత బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా లోతుగా ఉన్న మూకుడు పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి తీసుకొని ఇలా వేసి చూడండి. ఇలా పైకి తేలితే ఆయిల్ పర్ఫెక్ట్ గా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్ లోనికి డీప్ చేయండి. మీరు ఎలా ఆయిల్ లోని డీప్ చేసిన బోండా అనేది రౌండ్ గానే వస్తాయి. వీటిని ఇలా గరిటెతో ఆయిల్ ని బీట్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. బోండా అనేది ఆయిల్లో వేయగానే కొంతమందికి చిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే పెరుగు పులవకపోయినా ఫ్రిడ్జిలో నుండి తీసిన పెరుగు కలపటం వలన ఇలా ఏ రీజన్ అయినా కావచ్చు, బోండా ఆయిల్లో వేసినప్పుడు చిల్లుతూ ఉంటుంది. ఇలా నేను చెప్పిన టిప్స్తో బోండా ట్రై చేసి చూడండి. మీకు హోటల్ స్టైల్లోనే మైసూర్ బోండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ వ్లాగ్స్.